హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇంతవరకు తెలుగులో ఎప్పుడూ లేని విధంగా ఈ రిజల్ట్ గురించైనా సరే, కట్ ఆఫ్ గురించైనా సరే, లాంగ్వేజ్ గురించైనా సరే, డాక్యుమెంట్ గురించైనా సరే, ఎప్పుడూ లేని విధంగా మన తెలుగులో అయితే మన ఆల్ ఇన్ వన్ గడికోట ఛానల్ అయితే మీకైతే ఇన్ఫర్మేషన్ అందిస్తుంది. అది కూడా జెన్యూన్‌గా. అది కూడా మీరు ఏ కామెంట్ పెట్టినా, ఏ సమయంలో అయినా సరే రిప్లై ఇస్తున్నాను. మీరు అర్థం చేసుకోవచ్చు ఈ ఛానల్ మీద నాకున్న ప్రేమ, అభిమానం. దయచేసి మన ఛానల్‌కి మీరిచ్చే ఒక చిన్న సపోర్ట్ ఏంటంటే, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన వీడియోస్‌ని అయితే లైక్ చేయండి. మీరిచ్చే సబ్స్క్రైబ్ ఒక ఛానల్‌కి 1000 మంది సబ్స్క్రైబర్స్ ఉంటే, ఆ ఛానల్‌కి మినిమమ్ వాల్యూ ఉంటది. లేకపోతే విలువ ఉండదు. దయచేసి చూసే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అనే బటన్ ప్రెస్ చేయండి. మన ఛానల్‌కి అయితే విలువ తెస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అలాగే వీడియోస్ కూడా లైక్ అయితే చేయండి. ఓకేనా? ఇప్పుడు మనం ఎస్‌బీఐ పీఓకి సంబంధించిన ఆహ్, మెయిన్స్ కట్ ఆఫ్ అవ్వచ్చు, అలాగే ఇంటర్వ్యూ కట్ ఆఫ్ అవ్వచ్చు, ఫైనల్ కట్ ఆఫ్ అవ్వచ్చు. ఈ మూడిటి గురించి అయితే డిస్కస్ అయితే చేద్దాం. స్క్రీన్ మీద ఉన్న పేపర్‌ని చూసి ఇదేనా ఫైనల్ అని అనుకోవద్దు. ఇలాంటి పేపర్స్ అయితే మారుతూ ఉంటాయి. వీడియో అయితే చాలా లెంతీగా ఉంటది. దీనికి ఎస్‌బీఐ క్లర్క్ కూడా కొంచెం రిలేషన్ ఉంది. చివరి వరకు అయితే చూడండి. చివరిలో ఎస్‌బీఐ క్లర్క్ గురించి అయితే చెప్పడానికైతే ప్రయత్నిస్తాను. ఇకపోతే మెయిన్స్ కట్ ఆఫ్ అవుట్ ఆఫ్ 250 మీకు తెలుసు కదా! దీంట్లో ఎస్సీ, ఎస్టీ అయితే సేమ్‌గా ఉన్నాయి. 57.5, 57.5. ఓబీసీ అయితే 62.25గా ఉంది. ఈడబ్ల్యూఎస్ 70, అలాగే జనరల్ 70గా ఉంది. విజువల్ హ్యాండిక్యాప్ వచ్చేసి 57.5, ఇయర్లీ హ్యాండిక్యాప్ వచ్చేసి 58. ఓకేనా? కొంచెం నెమ్మదిగా ఆలోచించండి. ఈ కట్ ఆఫ్‌లు మీరు ఎక్కడో విన్నట్టు, చూసినట్టు కూడా ఉంటాయి. ఓకే. నెక్స్ట్ మనం వచ్చేసి ఇంటర్వ్యూ కట్ ఆఫ్‌లోకి వెళ్దాం. ఇంకా తర్వాత ఇంటర్వ్యూ కట్ ఆఫ్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇది ఔట్ ఆఫ్ 50 అయితే ఉంటది. వీడియో చివరి వరకు చూడండి. చాలా మందికి నార్మలైజేషన్ సంబంధించిన చాలా సందేహాలున్నాయి. నార్మలైజేషన్ ఎలా జరుగుతది? ఎలా జరుగుతది? అని చెప్పేసి. ఫైనల్‌గా నార్మలైజేషన్ గురించి కూడా చెప్తాను. అదైతే మీకు చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. వీడియో చివరి వరకు అయితే మిస్ అవ్వకుండా అయితే చూడండి. ఓకేనా? ఇకపోతే ఇంటర్వ్యూ కట్ ఆఫ్ ఔట్ ఆఫ్ 50 మీకు తెలిసిందే. ఓబీసీ అయితేనేమి, ఈడబ్ల్యూఎస్ అయితేనేమి 17.5, 20, 20 గానే ఉన్నాయి. జనరల్ అయితేనేమి. మీరనుకోవచ్చు మిగతా కట్ ఆఫ్‌లు ఎక్కడ పోయాయి అని చెప్పేసి. ఇంతకు మించి ఇన్ఫర్మేషన్ అయితే సంపాదించలేకపోయాను. నిజంగానే చెప్తున్నాను. మనం రెగ్యులర్‌గా ఫాలో అయ్యే అనిల్ అగర్వాల్ సార్ అయితేనేమి, కొంతమంది ఉన్నారు కదా టాప్ యూట్యూబర్స్. వాళ్ళకే అన్ని రకాల కట్ ఆఫ్‌లు దొరకలేదు. వాళ్ళే ఆ వీడియోస్ చేయలేదు ఇంతవరకి. మనం కొంచెం గ్రౌండ్ లెవెల్‌లో ఉన్నాం కాబట్టి, జాబ్ వచ్చినోళ్ళు కొంచెం కొంతమంది తెలిసారు కాబట్టి, పూర్తిగా వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేశాను కాబట్టి, ఈ మాత్రం అవుట్‌పుట్ అయినా ఉంది. నిజంగానే చెప్పాలంటే చాలా మంది దగ్గర అయితే ఇంత అవుట్‌పుట్ కూడా లేదు. అలాగే ఇంకో విషయం, నెక్స్ట్ ఫైనల్ కట్ ఆఫ్ గురించి అయితే డిస్కస్ చేస్తాను. మీకేమైనా డౌట్స్ ఉంటే ఒకసారి ఈసారి ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్‌లో ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే అన్ని కామెంట్లు తీసుకొని ఒక వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు కామెంట్ చేస్తున్నారు. నేను ఇచ్చే రిప్లైస్ షార్ట్ రిప్లైస్ ఉంటాయి. అవి మీకు అర్థం కావు. మిమ్మల్ని ఖచ్చితంగా డిసప్పాయింట్ చేస్తాయి కాబట్టి వీడియో అయితే ఫుల్‌గా అయితే చూడండి. ఇక ఫైనల్‌గా మాట్లాడుకుందాం. మన ఫైనల్ కట్ ఆఫ్ గురించి. ఎస్‌బీఐ ఫైనల్ కట్ ఆఫ్ రీచ్ చేయారంటే వాళ్ళు చాలా టాలెంటెడ్ పర్సన్సే ఉంటారు. చాలామంది ప్రిలిమ్స్‌లో తొక్కేస్తారు. చాలామంది మెయిన్స్‌లో వెళ్ళిపోతారు. చాలామంది ఇంటర్వ్యూ గ్రూప్ డిస్కషన్‌లో వెళ్ళిపోతారు. అవన్నీ దాటుకొని వచ్చిన నార్మలైజేషన్‌లో వెళ్ళిపోతారు. ఇంకా అన్ని దాటి బయటకొచ్చారంటే నిజంగానే వాళ్ళ కలర్ ప్రపంచంలోకి అడుగుపెట్టినట్టే. ఎందుకంటే బ్యాంక్ జాబ్‌లలో ఎస్‌బీఐ పీఓ జాబ్ అనేది వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ జాబ్. అలాగే ఎస్‌బీఐస్‌లో వర్క్ చేయాలనేది ఒక బ్యాంక్ ప్రిపేర్ అయ్యి ఎవరికైనా సరే అది ఒక కలలా ఉంటది. ఎందుకంటే వాళ్ళిచ్చే సాలరీస్ కానీ, వాళ్ళిచ్చే హెల్త్ ఇన్సూరెన్సెస్ కానీ, అవన్నీ వేరే లెవెల్ ఉంటాయి. దాని గురించి మీకు ప్రత్యేకంగా అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా ఆ అదృష్టవంతులు ఎవరో, వాళ్ళు ఎంత కట్ ఆఫ్ రీచ్ అయ్యారో అనే దాని గురించి అయితే పూర్తిగా అయితే మాట్లాడుకుందాం. ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే వర్త్ అనిపించుంటది. దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని అయితే లైక్ చేయండి. ఇక ఫైనల్ కట్ ఆఫ్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఔట్ ఆఫ్ 100 ఇంక మీకు తెలుసు కదా! మీకు తెలిసే ఉంటుందిలెండి. మరీ క్లియర్‌గా చెప్పాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఎస్సీ వచ్చేసి 37.15, ఎస్టీ వచ్చేసి 36.45, ఓబీసీ 39.73, అలాగే జనరల్ వచ్చేసి 44.6. ఓకేనా? ఇది ఫైనల్‌గా విన్నింగ్‌తో జాబ్‌లో జాయిన్ అవుతున్న ఎస్‌బీఓ, పీఓ క్యాండిడేట్స్. అనుకోవచ్చు ఈ వీడియోకు మనకు ఏం రిలేషన్ ఉంది? చివర్లో చెప్తామన్నారు కదా మీరని చెప్పేసి. మీకు అర్థమైందనుకుంటా. ఫస్ట్ స్టెప్ చూసారు. మెయిన్స్ ఫస్ట్ స్టెప్పు, ఇంటర్వ్యూ సెకండ్ స్టెప్పు, తర్వాత థర్డ్‌గా ఫైనల్ కట్ ఆఫ్ చూసారు కదా! నార్మలైజేషన్ అనేది మీకు ఐడియా వచ్చుంటది. ఎందుకంటే నేను దాని గురించి క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేసినా కూడా ఒక వే ఓలా ఉంటది నార్మలైజేషన్ గురించి. కాబట్టి అది మళ్ళీ గ్రూప్ డిస్కషన్‌కి తావిస్తది. అక్కడ ఇంటర్వ్యూలో గ్రూప్ డిస్కషన్ చేసి మళ్ళా ఇక్కడ గ్రూప్ డిస్కషన్ ఎందుకులేండి. మీకంటే ఒక అంచనాకైతే వచ్చుంటారు. ఇలా ఉంటది నార్మలైజేషన్. మన ఎస్‌బీఐ క్లర్క్‌కి సంబంధించిన కూడా నార్మలైజేషన్ కూడా ఇలానే ఉంటది. మీకైతే ఒక ఐడియా అయితే వచ్చిందని అనుకుంటున్నాను.
ఇకపోతే ఎస్బీఐ క్లర్క్ సంబంధించిన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్లు మనం మాట్లాడామనుకుంటా. జనరల్ 70 పైన, అలాగే ఓబీసీ 68 అలా ఉండొచ్చు. నెక్స్ట్ నెక్స్ట్ ఎస్సీ వచ్చేసి 59 నుంచి 62 మధ్య ఉండొచ్చు. నెక్స్ట్ ఎస్టీ వచ్చేసి 57 పైన ఉండొచ్చు, లేకపోతే 58 నుంచి 60 మధ్య ఉండొచ్చు అని మనం అనుకునే కట్ ఆఫ్లు గుర్తున్నాయా? అలానే ఉన్నాయి చూసారా? యావరేజ్గా కట్ ఆఫ్లు గమనించారా మీరు? గమనించుంటే మీకైతే ఒక ఐడియా వచ్చి ఉంటుంది. మీరు 3 స్టెప్పులు గమనిస్తే మీకు క్లారిటీ అయితే వచ్చి ఉంటుంది. అలానే ఉన్నాయి కట్ ఆఫ్లు కూడా. కాబట్టి మ్యాక్సిమం మనం చెప్పిన ప్రిడిక్షన్ రైట్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ రాంగ్ అయినా సరే మీరు నన్ను చెడుగా అయితే అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది కేవలం ఎక్స్పెక్టెడ్ మాత్రమే. వీడియోలో చెప్పే ప్రతి ఒక్కసారి కూడా చెప్పాను, ఇది కేవలం ఒక ఊహాగానం మాత్రమే. ఇదే నిజమే. ఈ నిజాల గురించి అంత కరెక్ట్గా చెప్పుకునే అవకాశం అంటే నేను యూట్యూబ్ ఛానల్ ఎందుకు పెట్టుకుంటానని చెప్పేసి. కాబట్టి అదంతా టోటల్ ఎక్స్పెక్టెడే. బట్ పీఓ స్కోర్ కార్డ్ కూడా అలాగే ఉంది కాబట్టి కొంచెం సిమిలర్గా ఉన్నాయి కాబట్టి చెప్పాను. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దయచేసి ఈ వీడియో సెక్షన్ కింద మీరైతే కామెంట్ సెక్షన్లో అయితే పూర్తిగా అయితే చెప్పండి, అడగండి, క్లియర్గా అడగండి. 10 అవ్వచ్చు, 20 అవ్వచ్చు, టాప్ 20 ఎన్ని కామెంట్లు అయినా సరే పిక్ చేసుకొని మీకోసం నేనైతే వీడియో చేస్తాను. ఎందుకంటే మన ఛానల్ ఇంత మంచి స్థాయికి రావడానికి మీరే కారణం. కాబట్టి మీకోసం నేను ఎంత హార్డ్ వర్క్ చేయడానికైనా సిద్ధమే. దయచేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద అయితే నన్ను అడగండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక వీడియో తగులుద్దాం. అంతవరకు బాయ్.